9వ తారీఖుకి 59 ఏళ్ళు వస్తాయి. ఈరోజు వరకు సజీవుల లెక్కలో పెట్టి మీ మధ్యలో నన్ను దేవుడు నిలబెట్టాడు. ఈరోజు మీకు పరిశుద్ధతల గురించి చెప్పడానికి నన్ను బ్రతికిచ్చాడు. నాకు చేతి మీద క్యాన్సర్ గడ్డ వచ్చింది, చేయి తీసేయాలన్నారు. డాక్టర్ని చూసి నవ్వి బయటకు వచ్చేసాను. నా చేయి తీసేవాడు పుట్టలేదని బయటకు వచ్చేసాను. నోట్లోంచి రక్తం పడింది. అపోలోలో తీసుకెళ్ళి 6 రోజులు పెట్టారు. బయట బోర్డు పెట్టారు, లోపలికి ఎవరో వెళ్ళొద్దు, 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ అని పెట్టారు. మీకు ఎలా ఉంటుంది అప్పుడు? ఎవరు లోపలికి కూడా రావట్లేదు. ఒంటరిగా రూమ్లో ఉన్నాను. దేవుని అడిగాను, నా జీవితం అంతా నీ సేవ చేశాను కదా, నీ కొరకే కదా నేను బ్రతికింది. నా యవన కాలం అంతా నీ కొరకే కదా నీ సేవలో ఉండింది. గుండె మీద చేసుకుని చెప్తున్నాను, నా యవనకాల బలమంతా సేవలోనే వాడే. కారణం, యేసన్న గారి చేతిలో మేము బలవంతుని చేతిలో బాణంలాగా వాడబడ్డాం. నిద్రపోవడానికి కూడా టైం లేకుండా సేవ చేశాం. నిద్ర వస్తుందని మా తమ్ముడు నిమ్మకాయలు తెచ్చుకునేవాడు, పిండుకునేవాడు. నిమ్మకాయలు కళ్ళల్లో పిండుకునేవాడు. మేము కూడా కళ్ళల్లో పిండుకొని రాత్రుల్లో అన్నని మధ్యలో సీట్లో పడుకునేవాడు. రాత్రి అంతా ప్రయాణాలు చేసి మీటింగ్కి వెళ్ళేవాడు. ఇంత నీకు సేవ చేశాను ప్రభా, ఏంది ఇది? అప్పుడు అందరూ బాధపడతా ఉంటే నేను మాత్రం బాధపడలేదు. ఇక్కడ ఊపిరితిత్తుల్లోకి ఏలంతా ఫోలేసి సీసా కట్టున్నారు. చేతికి సలైన ఈ చేయి ఖాళీగా ఉంది. ఆ మంచం మీద గరువు వేసుకుంటూ పాట రాశాను. ఏం పాట రాసింది తెలుసా? పాటలతో సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయా పాటలతో, హోసన్న గీతాలతో, పాటలతోనే పయనం సాగాలి. యోతాను ఎదురొచ్చిన ఎర్ర సముద్రం పొంగి పొరలిన, ఫరో సైన్యం తరుముకొచ్చిన, యేసయ్య సన్నిధి తోడుండగా